ప్రభు నామమున మీకు వందనాలండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ది గాస్పెల్ 7 యూట్యూబ్ ఛానల్. మరి దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా గాస్పెల్ 7 ద్వారా మీరు వింటున్న విధానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మనము ఈ రోజున ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుల కృపగలిగిన మా దేవ, సర్వోన్నతమైన మా ప్రభా, ఈ సమయంలో మీ సజీవమైన వాక్కును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీకు ఉన్నతమైన ఆత్మశక్తితో మమ్మల్ని నింపమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి, మీరందరూ గాస్పెల్ 7 యూట్యూబ్ ఛానల్ చూస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న విధానాన్ని బట్టి దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మనం ఈరోజు దేవునికి వాక్యం కోసం కీర్తన గ్రంథము 25వ అధ్యాయం మీద ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం మీద దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మరి సజీవమైన దేవుని వాక్కు మన జీవితాలను మార్చే వాక్కు, మనం స్థిరపరిచే వాక్కుగా ఉంది కనుక మంచి నేలను పడే విత్తనముగా దేవుని వాక్యాన్ని మనం గ్రహిద్దాం. మరి మొదటి వచనం చూస్తే కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో, యెహోవా నీ దిక్కులకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కీర్తనాకారుడు తన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రభావము గురించి, దేవుని యొక్క నడిపింపు గురించి ఎంతగానో ఆశపడేవాడు. అందుకని దేవుడు తన జీవితంలో ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చి చక్కటి కృపని అనుగ్రహించారు. అందుకనే కింగ్ డేవిడ్ లైఫ్ మనం చూస్తే తాను ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్నాడు. అయితే తన లైఫ్ అంతా కూడా అదే వేలో లేడు కదా, తన జీవితం అంతా అదే మార్గంలో వెళ్ళలేదు కదా, అలాగే లేడు కదా. అయితే దేవుని యొక్క మహా కృప వలన, ఆయన ఇచ్చిన దయ వలన, కనికరం వలన, మరి దేవుడు చూపించిన ఆ యొక్క ఉన్నతమైన వాత్సల్యం వలన ఒక గొర్రెల కాపరిగా ఉండే తాను గొప్ప రాజుగా అయ్యాడు. ఏ ఆర్డినరీ షెపర్డ్ బికేమ్ ఎ గ్రేట్ కింగ్. దట్ ఈస్ వై our Lord is so gracious upon who believes in him. దావీదు తన జీవితంలో గొలియాతును జయించినప్పుడు కూడా తాను విశ్వాసంతో ఆ యొక్క రాయిని విసిరాడు. అందుకనే తన జీవితంలో తాను అనుకుని ఉండొచ్చు, నేను చిన్నవాడిని కదా, నేను బలహీనుని కదా అని సహజంగా అనిపించవచ్చు. కానీ ఎంత ధీరుడైనా, ఎంత మహాబలశాలినైనా సరే నేను జయించగలన విశ్వాసం దావీదులో ఉంది కాబట్టి తాను ఎదురు వెళ్ళి నిలబడ్డాడు. అసలు గొలియాత్ దగ్గర నిలబడడానికి భయపడుతున్నారు అందరూ. అంటే తన లైఫ్లో ఎంతో విశ్వాసం కలిగి కింగ్ డేవిడ్ ముందుకి వెళ్ళాడండి. అందుకనే మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు మనల్ని మన యొక్క బలహీనతల్లో మనం చూసుకున్నప్పుడు మనం దేవుని బలాన్ని చూడలేము. సో లెట్ us not look into our weakness, rather look into the great power and strength that our Lord can give to us in our life. అందుకనే కింగ్ డేవిడ్ తాను దేవుని యొక్క శక్తి వైపు చూశాడు. దావీదు తన యొక్క బలహీనత వైపు చూడలేదు, దేవుని యొక్క శక్తి వైపు చూశాడు. కాబట్టి దావీదు తన జీవితంలో చాలా బలాన్ని పొందుకున్నాడు. అంతే, ఒకటే రాయి విసిరాడు, ఆ గురి పెట్టి కొట్టాడు. పర్ఫెక్ట్గా ఆ యొక్క రాయి వెళ్ళి మరి గొలియాతుని నేల కూల్చింది. అందుకని మన జీవితాల్లో దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు మనం ఊహించలేని గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. అలాగే దావీదు అసలు ఎప్పుడైనా ఊహించాడండి? మట్టి పాత్రలో భోజనం చేసే ఆయన బంగారు పాత్రలో భోజనం చేసే ఆధిక్యతను పొందుకున్నాడు. అది మరి ఎంత గొప్ప స్థితి! అది దేవునికి చిత్తమై ఉంది, దేవునికి నిర్ణయమై ఉంది. అలాగే దావీదు కూడా అదే రీతిగా దేవునిలో నిలిచాడండి. ఆ విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో ఉండడం ద్వారా దేవుడు తన ఉన్నతంగా బలపరిచి బహుగా దీవించారు. ఈ వాక్యం నుంచి మీరు కూడా మీ జీవితాల్లో దేవుని కృపా ప్రభావము, ఆయన తోడు మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి. విశ్వాసంతో ముందుకు సాగండి, దేవుడు మిమ్మల్ని బలపరిచి ఉన్నతంగా దీవిస్తారు. ఆమేన్. అందరికీ వందనాలు.